స్వాగతం దైవమా స్వాగతం 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 దైవమా స్వాగతం నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత పూజా వేళ నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత పూజా వేళ స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను జీవన కుసుమాలుని సన్నిధిని చేర్చాను జీవన కుసుమాలుని సన్నిధిని చేర్చాను స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం 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 దైవమా స్వాగతం ప్రతికూల సమయాన నన్ను ఆదుకున్నావు రక్షణ దినమున నన్ను నీవు ఆదరించావు ప్రతికూల సమయాన నన్ను ఆదుకున్నావు రక్షణ దినమున నన్ను నీవు ఆదరించావు జీవమైన వరములతో నన్ను దీవించావు జీవమైన వరములతో నన్ను దీవించావు వెలలేని భాగ్యానికి నేనేమి అర్పింతు వెలలేని భాగ్యాన్ని నేనే అర్పింతు స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం క్రీస్తునాథుని ప్రియ బిడ్డలారా నేటి దివ్య పూజ బలిలో సిస్టర్ కొనతాల శిరీష రాణి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ 20 సంవత్సరాలు ప్రభు దీవించినందులకు ప్రత్యేక విధముగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు బీవర ప్రసాద్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రత్యేకమైన దివ్య పూజ బలిలో పవిత్ర శుక్రవారం రోజున పరిశుద్ధ పాప గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని కలుగు చేయాలని ఈ యొక్క ప్రత్యేకమైన దివ్య పూజ బలిలో ప్రార్థించడం పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక చేసినటువంటి తప్పిదములను పాపములను స్మరించుకుంటూ పరివర్తనను పాపక్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవము దయచేయుదురుగాక.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము, మీ దయనీలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయనీలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనకైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొకరే, మహోన్నతులు మీరొకరే, పరిశుద్ధులు మీరొకరే, మహోన్నతులు మీరొకరే, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవ నిత్య సర్వేశ్వర, నీవు ఈ పాస్కా రహస్యమును సత్యత నిబంధముగా మాకు దయచేసితివి.
ఈ పవిత్ర కార్యములందు మేము వెల్లడించు విశ్వాసము మా జీవిత కాలమందు ప్రతిబింబించినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించుడు మనాథుడిని యేసుక్రీస్తు ద్వారా మనము చేయుచున్నాము. ఆయన అందు తప్ప వేరొకని ముందు రక్షణ లభింపదు. మొదటి పఠనము అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 1 నుండి 12 వరకు వచనములు. మొదటి పఠనము అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 1 నుండి 12 వరకు వచనములు. ఆ దినములలో పేతురు యోహానులతో ఇంకను మాట్లాడుచుండగా అర్చకులను దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులను వారి పైకి వచ్చిరి. చనిపోయిన వారు మరలా జీవముతో లేతురను సత్యమునకు నిదర్శనముగా యేసు మృతులలో నుండి లేచినని ఆ ఇద్దరు అపోస్తలులు ప్రజలకు బోధించుట చూచి ఆ అధికారులు మండిపడిరి. వారిని పట్టి బంధించి అప్పటికే సాయంకాలమైనందున మరునాటి వరకు ఆ అధికారులు వారిని చెరసాలయందు ఉంచిరి. అయినను వారి సందేశమును విన్న పలువురు విశ్వసించిరి. అప్పుడు వారిలో పురుషుల సంఖ్య ప్రమారమే 5,000 అయ్యెను. మరునాడు యూదుల నాయకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు యెరూషలేములో సమావేశమైరి. ప్రధాన యాజకుడైన అన్న, కైఫా, యోహాను, అలెగ్జాండర్, ప్రధాన యాజకుని కుటుంబమునకు చెందిన వారందరూ వారితో ఉండిరి. వారు ఆ ఇద్దరు అపోస్తలులను వారి ఎదుట నిలవబెట్టి, మీరు ఏ శక్తితో ఎవరి నామమున దీనిని చేసితిరి అని వారిని ప్రశ్నింపగా, పేతురు పవిత్రాత్మతో పూరితుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటివానికి జరిగిన మేలును గూర్చి అతడు ఎట్లు బాగు చేయబడినని మీరు ఈనాడు మమ్మను ప్రశ్నించుచున్నారు. ఇప్పుడు ఈ మనుష్యుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచి ఉన్నాడని మీరును ఇశ్రాయేలీయులు ప్రజలందరూ తెలుసుకొనవలెను. ఆ క్రీస్తునే మీరు శిలువపై కుట్టి చంపితిరి. అయినను దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. ఇల్లు కట్టువారైన పనికిరాదని త్రోసివేసిన రాయి ఈయనే. అదే ఇంటికి మూలరాయి అయినది. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. ఏలయన ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానమిచ్చాను. ఇది ప్రభువు వాక్కు.
సర్వేశ్వరునికి వందనములు. దేవుని ప్రేమను మరువకుము, ఆయన మేలును మరువకుము. దేవుని ప్రేమను మరువకుము, ఆయన మేలును మరువకుము. ఆయన హృదయం కరుణా నిలయం, ఆయన హృదయం కరుణా నిలయం. ప్రేమించుటయే ప్రభు నైజం. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపం బాపును, క్షమణే చూపును, వ్యాధులు మాన్పును, జీవం పోయును. ఆ జాలి హృదయం సంజీవ నిలయం. ప్రేమించు దైవం బలమైన నామం, బలమైన నామం. దేవుని ప్రేమను మరువకుము, ఆయన మేలును మరువకుము. ఆయన హృదయం కరుణా నిలయం, ఆయన హృదయం కరుణా నిలయం. ప్రేమించుటయే ప్రభు నైజం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. నీ ఆత్మతో నుండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 21వ అధ్యాయము వచనములు 1 నుంచి 14 వరకు. యేసు తిబేరియ సరస్సు తీరమున శిష్యులకు మరల దర్శనమిచ్చాను. ఆయన దర్శనమిచ్చిన విధమేమనగా, సీమోను పేతురు, దిదీము అనబడు తోమా, గలిలయలోని కానా నివాసి నాతానయేలు, జబదాయి కుమారులు మరి 2 శిష్యులు ఒక చోట ఉండిరి. సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోచున్నాను అని పలుక, వారు, మేమును నీ వెంట వచ్చేదమో అనిరి. వారు బయలుదేరి పడవెక్కిరి. కానీ ఆ రాత్రి అంతయు వారికి ఏమీ దొరకలేదు. ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలుచుండి ఉండెను. కానీ శిష్యులు ఆయనను గుర్తింపలేకపోయిరి. యేసు వారిని, బిడ్డలారా, మీ యొద్ద చేప ఉన్నదా అని అడుగగా, లేదు అని వారు బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో, పడవకు కుడివైపున వలవేయుడు, చేపలు దొరుకును అని చెప్పాను. వారు అట్లే వల వేసిరి. చేపలు ఎక్కువగా పడుటచే వారు వలలను లాగలేకపోయేరి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువే అనెను. ఆయన ప్రభువు అని విననంతని వస్త్రహీనుడై ఉన్న సీమోను పై వస్త్రమును చుట్టుకొని సముద్రములో దూకాను. తక్కిన శిష్యులు చేపలతో నిండియున్న వలను లాగుచు పడవలో ఒడ్డునకు వచ్చిరి. వారు తీరమునకెంతో దూరమున లేరు, 200 గజముల దూరమున మాత్రమే ఉండేది. వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచ్చట బొగ్గుల మంటను, దానిపై ఉన్న చేపను, రొట్టెను చూచిరి. యేసు వారితో, మీరు ఇప్పుడు పట్టిన చేపను కొన్ని ఇంటిని తీసుకుని రండు అనెను. సీమోను పేతురు పడవను ఎక్కి 153 పెద్ద పెద్ద చేపలతో నిండిన వలలను ఒడ్డుకు లాగెను. ఇన్ని చేపలు ఉన్నను ఆ వల పిలుగలేదు. వచ్చి భుజింపుడు అని యేసు వారిని పిలిచాను. ఆయన ప్రభువు అని వారు ఎరుగుదురు కనుక శిష్యులలో ఎవడును నీవెవడవు అని ఆయనను అడుగా సాహసింపలేదు. యేసు వచ్చి రొట్టెను తీసుకొని వారికి పంచి ఇచ్చాను. అట్లా చేపను కూడా వారికి పంచి ఇచ్చాను. మృతులలో నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనమిచ్చుట ఇది 3వ పర్యాయము.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేషం ద్వారా పాపములు క్షమింపబడిన గాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, సువిశేషములో ప్రభు శిష్యులకు తన పరివారానికి ఇది 3వసారి తాను ఉత్థానుడయ్యాడని దర్శనం ఇవ్వడము మనం చూస్తూ ఉన్నాం. మరణించినటువంటి వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువులాగానే ఉత్థానులగుతారు అన్నది మన విశ్వాసము, తల్లి శ్రీ సభ ప్రగాఢ నమ్మకము. ప్రియ సహోదరులారా, అయితే ఈ రోజున ప్రత్యేక విధముగా ఆరాధనలు, దివ్య పూజా బలులు, ప్రదక్షిణలు అన్నీ కూడా ధన్యమరణము పొందినటువంటి పరిశుద్ధ పాపు గారి ఫ్రాన్సిస్ పాపు గారి నిమిత్తమై అర్పిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మరణించినటువంటి ఆత్మల గురించి ఎందుకు ప్రార్థించాలి, కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన 115:17 వచనము ఈ విధముగా పలుకుతుంది: మృతులు దేవుణ్ణి స్తుతించలేరు, వారు మౌన లోకమున చేరుకునిరి. కానీ బ్రతికి ఉన్న మనము మాత్రమే ఇప్పుడును ఎల్లప్పుడును ప్రభువుని స్తుతించాలి. కనుక మనము ప్రభువుని స్తుతించుదము. సిరాకు పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 17వ అధ్యాయం 28వ వచనము పలుకుతుంది: చనిపోయి తమ ఉనికిని కోల్పోయిన వారు దేవుని స్తుతించలేరు, ఆరోగ్యముగా బ్రతికి ఉన్నవారు మాత్రమే ఆయనను కొనియాడెదరు. ప్రియ సహోదరులారా, అందుకే చనిపోయినటువంటి వారికంటూ వారు ప్రార్థనలు చేసుకోలేరు. బ్రతికి ఉన్నటువంటి వారు మాత్రమే వారి గురించి ప్రార్థనలు చేయాలి. ఉత్తరించే స్థల ఆత్మ, ఆ స్థలాన్ని మనం విశ్వసిస్తున్నాము కాబట్టి ఆ స్థలములలో ఆత్మ చేరుకున్నట్టయితే మన ప్రార్థన యొక్క ప్రతిఫలము ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూర్చి పెడుతుంది. అందునిమిత్తమై ఆత్మల గురించి ప్రార్థన చేస్తాం. అందుకే 16వ బెనడిక్ట్ పాపు గారు ఏ విధముగా అంటారు: మానవుడు మరణించిన వెంటనే పరలోకానికి వెళ్ళేంత పుణ్యాత్ముడు కాదు, అలాగని నరకానికి పోయేంత పాపాత్ముడు కాదు. కనుక మనము ఆత్మ గురించి ప్రార్థించినప్పుడు పరలోకములో చేరుతుందని ప్రగాఢమైన విశ్వాసము చేత ప్రార్థించాలి అంటారు బెనడిక్ట్ పాపు గారు, 16వ బెనడిక్ట్ పాపు గారు. కాబట్టి అందువలనని మనం మరణించినటువంటి గురువులు కావచ్చు, వారి పరిశుద్ధ పాపు గారు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, వారి నిమిత్తమై ప్రార్థన చేస్తాం. రెండవదిగా, ఎందుకు ప్రభు మంచివారిని, భక్తిమంతులను మరణం ద్వారా త్వరగా పిలుచుకుంటారు అంటే, ఉదాహరణకు యజమానుడు చెట్టు పన్ను లేక పూలను చూసినప్పుడు కంటికి నచ్చితే వాటిని కోసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, కోసుకొని వెళ్ళిపోతాడు. అలాగే దేవుడు యజమాని వలె తనకిష్టమైనటువంటి వారిని త్వరగా మరణం ద్వారా పిలుస్తారని పరిశుద్ధ గ్రంథం పలుకుతుంది. సిరాకు పుత్రుడి యేసు జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడిన మాట: ప్రభు పట్ల భయభక్తులు కలవారు ప్రశాంతముగా కన్నుమూయుదురు, అతడు మరణించినప్పుడు ప్రభు వారిని దీవించును అని వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రభు పట్ల భయభక్తులు కలిగి ఎవరైతే భక్తివంతులుగా మంచివారిగా ఉంటారో అటువంటి వారిని ప్రభు త్వరగా తీసుకుని వెళ్తారు. ప్రభు చిత్తమైనటువంటి వారిని, ఇష్టమైనటువంటి వారిని తోడుకుని వెళ్తారని పరిశుద్ధ గ్రంథం పలుకుతుంది. అటువంటి వారి మరణము నెంబర్ 3 ఎలా ఉంటుంది అంటే, తెర్తూలియన్ అంటాడు, మన మరణము దేవుని సన్నిధానములోనికి తీసుకుపోయే ఓ బంగారు రథములాగా ఉండాలి అట. గిబ్రాన్ అనేటువంటి రచయిత ఈ విధముగా రాస్తాడు: మన మరణము పరలోకములో దేవదూతల మధ్యన వివాహ విందుగా మారుతుందట. ప్రియ సహోదరులారా, దీనిని గుర్తించుకుంటూ లియోనార్డ్ డావిన్సీ గారు అన్నారు, బాగా జీవించిన రోజే మనిషికి సుఖనిద్ర కలుగుతుందట. బాగా జీవించిన జీవితం మంచి మరణాన్ని, శాశ్వత జీవితాన్ని ఇస్తుందని లియోనార్డ్ డావిన్సీ గారు పలికిన మాట. కాబట్టి క్రైస్తవునికి మరణమనగా సుఖ దుఃఖాల యొక్క కలయిక అనే సత్యాన్ని నేర్చుకుందాం. ఇక చివరిసారిగా ప్రియబిడ్డలారా, దేవునితో పాటు ఉత్థానమవుతాము అన్న ఆ మాట ఒకసారి ధ్యానము చేస్తే, ఉత్థానమైన తర్వాత మనము పరలోకములో మన ఆత్మలు ఏం చేస్తాయి? 5వదిగా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే, పునీత అగస్టిన్ గారు మూడు సిద్ధాంతాలను తెలియచేశారు. పరలోకములోకి
మనం ఉత్థానమైన తర్వాత మనం పరలోకములో చేసే 3 పనులు. నెంబర్ 1, దేవుణ్ణి కల్లారా దర్శిస్తాం. మొదటి కొరింథీ లేక 13వ అధ్యాయం 12వ వచనములో క్రీస్తుని ముఖాముఖిగా దర్శిస్తారు అని వ్రాయబడి ఉంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో క్రీస్తు దర్శనమిచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము దర్శింతుము అని వ్రాయబడి ఉంది. దర్శన గ్రంథము 22:4వ వచనములో వారు దేవుని ముఖమును చూచెదరు అని వ్రాయబడి ఉంది. కాబట్టి పరలోకములో మన 3 వ్యక్తులతో పాటు మనము కూడా యథార్థ రూపాన్ని చూసే భాగ్యము దొరుకుతుంది. రెండవదిగా అక్కడ శాశ్వతముగా విశ్రాంతిని పొందుతాం. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉంది, అచట మృత్యువు, ఏడ్పులు, బాధలు ఏమాత్రమో ఉండవు. మూడవదిగా అక్కడ శాశ్వతముగా దేవుని ప్రేమిస్తాము. ప్రియబిడ్డలారా, ఈ లోకములో దేవుడు మనకు పూర్తిగా దొరకడు. మన ఆత్మ దేవుని ప్రేమించడానికే ఉంది, దేవుణ్ణి సేవించడానికే ఉంది, దేవునికి సేవలు చేయడానికే ఉంది. కానీ పరలోకములో సంపూర్ణముగా ఈ సంపూర్ణత అనేటువంటిది దొరుకుతుంది అని, భూలోకములో ఉన్న సంపూర్ణత మరి ఇంకా పరలోకములో దొరకదని, పరలోకములో సంపూర్ణముగా ఫలాలను పొందుతామని మనము మన తల్లి శ్రీ సభను వక్కానిస్తుంది. కాబట్టి మరణించినటువంటి పరిశుద్ధ పాపు గారు కూడా దేవుణ్ణి దర్శించే భాగ్యము తను చేసినటువంటి తల్లి శ్రీ సభకు అందించినటువంటి ప్రగాఢమైన ఆ సేవలను బట్టి ఆయన ఆత్మకు ప్రభు నిత్య విశ్రాంతి కలగ చేయాలని, రాధ్యములో చేర్చుకోమని, జీవ కిరీటాన్ని ప్రసాదించమని తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ధన్యమరణము పొందినటువంటి మా పరిశుద్ధ పాప గారి ఫ్రాన్సిస్ పాప గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, సంఘపరమగా చేస్తున్న ఈ ప్రార్థనలను దయతో ఆలకించి ప్రభువా, సంఘానికి జరుగుతున్నటువంటి చర్చలలో ప్రత్యేక విధముగా కన్క్లేవ్లో సరైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఆత్మ ప్రేరణము చేత పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇదిగో మరలా తల్లి అయిన శ్రీ సభకు చక్కని పరిశుద్ధ పాపు గారిని అనుగ్రహించమని ప్రార్థన నాథుడి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. అందుకొను మా దేవనాదు దీన కానుక, ప్రీతి మా దేవనాదు దీన కానుక, ప్రీతి తోడాదరించు పేద కానుక, పేద కానుక. అందుకొను మా దేవనాదు దీన కానుక, అప్పరసము తెచ్చినాను స్వీకరించుమా, ఆదరముతో ఆదరించి వరములీయుమా, అప్పరసము తెచ్చినాను స్వీకరించుమా, ఆదరముతో ఆదరించి వరములీయుమా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్ల ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుత మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మేము భక్తి శ్రద్ధలతో సమర్పించి విజ్ఞాపన ప్రార్థనల ద్వారా నీ సేవకుడైన ఫ్రాన్సిస్ జగద్గురువుకు ఆత్మకు నిత్యానంద బహుమానమును అనుగ్రహింపుము. ఈ బలి ద్వారా మాకు కూడా నీ కరుణాపూరిత వరప్రసాదములను దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము
రక్షణదాయకము. ఎందుకనా మేమందరము మరణింపకుండుట కొరకు క్రీస్తు ఒంటరిగా మరణించుటకు అంగీకరించెను. మేమందరము సదా నీ కోసము జీవించుటకు అతడు తన ప్రాణమును త్యాగము చేశాను. కావున దూతల గాయక బృందములతో ఏకమై మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామముల వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కమ్మగా పవిత్రుడువు, సర్వ పవిత్రత కోటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమాల కొనుచున్నాము. ఈ విధమనివి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగింపబడనున్న రాత్రి అప్పమ్మనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చి చిట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చి చీట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము, నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుడు. మా విశాఖాగ్రపీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. నీవి ఈ లోకము నుండి పిలుచుకొనిన మా ఫ్రాన్సిస్ జద్గురువును జ్ఞాపకం ఉంచుకునము. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన వారు అతని ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానముగుదమను నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుడు. వారిని దివ్య ప్రకాశములకు చేర్చుకునుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియ మాతతోనూ పునీత అపోస్తులతోనూ పునీత అంతోని వారితోనూ ఆది నుండి నీకు సేవలు చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయడు. అప్పుడు వారులతో కలిసి మేము నీ కుమారుడుగా క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఫ్రాన్సిస్ ప్రభు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలుగు చేయాలని ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనను ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన
కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన మా ప్రభు అయిన యేసుక్రీస్తువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెదను. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. అబ్బా దైవమా, నీవే జీవము, ఆశా దీపమా, నీవే అభయము. నీ దివ్య రాజ్యం భూమి అందు రావాలి, నీ చిత్తం భూమి అంతా జరగాలి. దివి భూమి పాడాలి నీ దివ్య గీతం, భూమి అందు స్వర్గరాజ్యం రావాలి. అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి, తండ్రి అయిన దైవమా. అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి, తండ్రి అయిన దైవమా. అబ్బా దైవమా, నీవే జీవము, ఆశా దీపమా, నీవే అభయము. స్వర్గరాజ్య సియోనులు దేవదూతలతోను కీర్తించు ప్రభుని. భూమి అందు మానవులంతా హల్లెలూయా గీతంతో పూజింతు ప్రభుని. స్వర్గరాజ సియోను దేవదూతలతోను కీర్తించు ప్రభుని. భూమి యందు మానవులంతా హల్లెలూయా గీతంతో పూజింతు ప్రభుని. నీ దివ్య రాజ్యం భూమి అందు రావాలి, నీ చిత్తం భూమి అంతా జరగాలి. దివి భూమి పాడాలి నీ దివ్య గీతం, భూమి యందు స్వర్గరాజ్యం రావాలి. అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి, తండ్రి అయిన దైవమా. అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి, తండ్రి అయిన దైవమా. అబ్బా దైవమా, నీవే
ఆశా దీపమా నీవే అభయము. భారం మోసే వారికి, అలసి సొలసిన వారికి అభయం నీవేగా. నిరీక్షించే వారికి నిత్య రక్షణనొసగు ప్రభువు నీవేగా. భారం మోసే వారికి, అలసి సొలసిన వారికి అభయం నీవేగా. నిరీక్షించే వారికి నిత్య రక్షణనొసగు ప్రభువు నీవేగా. నీ దివ్య రాజ్యం భూమి అందు రావాలి, నీ చిత్తం భూమి అంత జరగాలి. దివి భూమి పాడాలి నీ దివ్య గీతం, భూమి అందు స్వర్గరాజ్యం రావాలి. అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి, తండ్రి అయిన దైవమా. అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి, తండ్రి అయిన దైవమా. అబ్బా దైవమా నీవే జీవము, ఆశా దీపమా నీవే అభయము. ఒక్క మాట పలుక, ఒక్కసారి చూడ, ఒకసారి చూడ యేసువా నీవు రావా, నాలోకి రావా, నా చింతనుండా, నా వద్దకు నీవు రావా. ఎన్ని రోజులు వేచి ఉందును, నిన్ను నేను చేరుటకు త్వరగా వేంచేయుమా. ఆత్మనాథుడా ఒక్క మాట పలుక, ఒక్కసారి చూడ, యేసువా నీవు రావా. నాలోకి రావా, నా చెంతనుండా, నా వద్దకు నీవు రావా. గుండెలో నిండి ఉన్నా ఆశలన్నీ తీరేనా. గుండెలో నిండి ఉన్నా ఆశలన్నీ తీరేనా. త్రిత్వైక దేవా నాలో నీవు కొలువై కరుణించవా. త్రిత్వైక దేవా నాలోన నీవు కొలువై కరుణించవా. ఎన్ని రోజులు వేచియుందును, నిన్ను నేను చేరుటకు త్వరగా వేంచేయుమా. ఆత్మనాథుడా ఒక్క మాట పలుక, ఒక్కసారి చూడ, యేసువా నీవు రావా. నాలోకి రావా, నా చెంతనుండా, నా వద్దకు నీవు రావా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మమ్ము నీతో ఐక్యపరచు ఈ స్వర్గపు ఆహారం ద్వారా నూతనీకరింపబడి దీనతతో
నీకు మొరపెట్టుచున్నాము. నీ సేవకుడైన ఫ్రాన్సిస్ అను మా జగద్గురువు నీ చిత్తానుసారము భూలోకములో నీ శ్రీసభ ఐక్యమునకు బాహ్యమైన పునాదిగా నుండ చిత్తగించితివి. ఇప్పుడు అతనిని పరలోకపు పునీతుల బృందములలో ఒకనిగా చేర్చుకునము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి కాచి కాపాడుదురుగాక. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేదురుగాక. పరిశుద్ధ పాపు గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేదురుగాక. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేదురుగాక. దివ్య పూజ బలి సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. మరొకసారి అందరికీ ఇచ్చేసినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యు. హృదయామనుడు తలుపు నొద్ద యేసునాథుండు. హృదయామనుడు తలుపు నొద్ద యేసునాథుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. పరునీవోలే నిలుచున్నాడు పరికించి చూడు. పరునీవోలే నిలుచున్నాడు పరికించి చూడు. అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. ఎంతసేపు నిలువబెట్టి ఏపింతురతని. ఎంతసేపు నిలువబెట్టి ఏపింతురతని. అతడంతో దయతో పిలుచుచున్నాడు ఇప్పుడు మనలను. అతడంతో దయతో పిలుచుచున్నాడు ఇప్పుడు మనలను. తలుపు తెరచి చేర్చుకొనుడి నిలచడి రక్షకుని. తలుపు తెరచి చేర్చుకొనుడి నిలచడి రక్షకుని. అతడంతో దయతో మనకిచ్చును స్థిర జీవా కృపను. అతడంతో దయతో మనకిచ్చును స్థిర జీవా కృపను. హృదయామనుడు తలుపు నొద్ద యేసు